ఎవరో అడిగి తలుపుతి. వసంత్ చెప్పి ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడ? ఏంట్రా మీ కన్ఫ్యూజన్? ఈ టైంలో నన్నెందుకు రమ్మన్నారు? నేను నిన్న రమ్మని ఎప్పుడు కాల్ చేశాను? నువ్వే కదా కాల్ చేసి రమ్మన్నావు. రే నేనెక్కడ చేశాను రా? రేయ్ నువ్వే కదా ఫోన్ చేసి. ఫోన్ కార్లోనే ఉన్నట్టుంది. రేయ్ నేను టెక్స్ట్ పంపించాను. ఈ పెయింటింగ్ ఎవరు పంపించారో తెలుసుకుందామని చేశాను రా. ఇదేనా మీ ప్రాబ్లం? దాంట్లో పంపించిన వాళ్ళ పేరు కూడా లేదు. అది నీకు తప్పుగా అనిపించలేదా? లేదు. అన్బిలీవబుల్. ఏంట్రా తెలీదు. తప్పుగా నాకేమీ అనిపించలేదు. అనిపిస్తే చెప్తానులే, లేదంటే పంపినోడే చెప్తాడులే. సరేనా? ఫ్రీగా ఉండు. ఇది కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? చూస్తే కాస్ట్లీ పెయింటింగ్లా ఉంది. పేరు కూడా రాయకుండా ఎవడ్రా పంపేది? అది కూడా కొత్త ఇంటికి. మీరిక్కడున్న సంగతి ఎవరెవరికి తెలుసు? మన ఫ్రెండ్స్కే. ఇంకా ఇంకా ఈ విల్లా ప్రమోటర్స్ వాళ్ళు కూడా పంపించుండొచ్చు కదా గిఫ్ట్గా. ఏంటారన్య? ఏరా మీరెదురు నైట్ ముందు కొట్టి నాకు ఫోన్ చేసి తమాషా చేస్తున్నారా? ఏయ్ నేను కాదు, వాడొక్కడే. స్వామి నన్ను వదిలేరా. పొద్దునే చాలా పనులున్నాయి. ఇప్పటికే లేట్ అయింది. నేను కాసేపైనా నిద్రపోవాలి. అర్థం కావట్లేదు బావా. ప్రాబ్లం ఏమీ లేదుగా? ఏ ప్రాబ్లం లేదురా, పోరా. రేయ్ ఏంట్రా గడియారంలో టైం అలా ఉంది? కరెక్ట్గా పెట్టు బావా. రే ఇందాకేరా వచ్చాం, ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటాంలే. ఓ బయలుదేరు. బాయ్ రా. బాయ్. దీనికోసమా ఇంత దూరం వచ్చాడు? అది లేట్ నైట్లో. నాకేం తెలుసు, ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నలేదో చూడ్డానికి వచ్చుంటాడులే. ఏంటి కరెక్ట్గా ఉందని చూడ్డానికి వచ్చాడు? నాకే అర్థం కాలేదు. అది నీకు అర్థం కాదు. సురేష్కి భయం. ఆ రోజు పార్టీలో జరిగిన గొడవ తర్వాత ఆడికి అప్పటి నుంచి నా మీద డౌటే. ఎక్కడిని నా విక్కీ గాడితో కలిసి డ్రగ్స్ యూజ్ చేస్తానని ఆడికి భయం పట్టుకుంది. వాడే ఫోన్ చేశాడు కానీ చేయలేదంటున్నాడు. ఎన్ని సిగరెట్స్ తాగుతావు? చాలు. హలో సార్ చెప్పండి. సిగ్నల్ అందట్లేదు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను సార్. హలో ఎక్కడికి వెళ్తున్నావు? హలో సార్, ఇది 1 సెకండ్ 1 సెకండ్. హలో ఓకే సార్, ఓకే ఓకే డన్. మార్నింగ్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాట్లాడడం అయిపోయిందా? ఇంకెవరైనా మిగులున్నారా? నాకు తెలిసి త్వరగా వచ్చేస్తుంది. ఎలా చెప్తున్నావు? అదే చెప్పారుగా పవర్ బ్యాకప్ ఉందని. సెక్యూరిటీ అన్నీ చూసుకుంటాడు. బాలే చూస్తాడు. మనం వస్తున్నప్పుడు సెక్యూరిటీ లేడు గేట్లో. చూస్తాడంట.
ఎవరికి చేస్తున్నావు? ఉదయం వచ్చాడు కదా ప్రాజెక్ట్ మేనేజర్ తనకి. హలో. మిస్టర్ మణి, చెప్పండి నేను వసంతని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు, కరెంటు పోయి చీకట్లో ఉన్నాం ఇద్దరం. అది కాకుండా సెక్యూరిటీ జనరేటర్ ఆన్ చేయలేదు. అదేంటో మీరు కాస్త చూస్తారా? సార్ అతను గేట్ దగ్గరే ఉంటారు సార్. సార్ ఆయన ఈవినింగ్ నుంచి గేట్ దగ్గర లేడు సార్, అందుకనే సార్ మీకు ఫోన్ చేశాను. ఓ అలాగా, ఐఎమ్ సో సారీ సార్. వెల్, ఇబ్బంది ఏం లేదు. ఆ పవర్ బ్యాకప్ వచ్చి క్లబ్ హౌస్ పార్కింగ్ కి పక్కనే ఉంది. అది చాలా ఈజీ సార్. జస్ట్ ఒక బటన్ ని ప్రెస్ చేస్తే చాలు. మీరు ఆ పార్కింగ్ ముందు ఫోన్ పెట్టండి సార్. సార్ సార్ ఏమంటున్నాడు? మనం వెళ్ళి జనరేటర్ ఆన్ చేయాలంట. మనం ఎందుకు వెళ్ళాలి? సరే వదిలే, దానికి ఇప్పుడు టైం లేదు. నేనే వెళ్ళి ఏంటో చూసి వస్తాను. లేదంటే రాత్రంతా చీకట్లోనే ఉండాలి. ఉండు ఉండు, నేను వస్తాను. ఏమైంది? ఏం లేదు. సర్రా. అక్కడ చూడు, అందంగా ఉంది కదా. ఎక్కడ్రా ఉంది ఈ జనరేటర్? దీని గురించి నీకేమైనా తెలుసా? ప్రతిదానికి సరే మేడం అని చెప్పి ఇలా చేశాడే ఆ మేనేజర్. వెళ్దాం. వసంత్, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఇక్కడే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? మళ్ళీ తేజ ఉన్నా ఇది కూడా జరిగినట్టు అనిపిస్తుందా? వసంత్, ఏంట్రా ఎందుకు ఒకలాగా ఉన్నావు? ఏం లేదు, రా. ఓకే, షూర్, కమ్. అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరో అక్కడి నుంచి మన్ని చూస్తున్నారు. నేను చూసా. ఇదిగో చూడు. గాలి వీచి పడిపోయి ఉంటుందిలే. లేదు వాసు, నాకు షూర్గా తెలుసు. ఎవరో ఒకరు ఇక్కడి నుంచి మన్ని చూశారు. నేను చూశాను. ఒకవేళ సెక్యూరిటీ కూడా అయ్యొచ్చు. లేదు వసంత్. ఏయ్ అరణ్య, నువ్వు నన్ను ప్రాంక్ చేయట్లేదు కదా? నన్ను చూస్తే ప్రాంక్ చేసేలాగా ఉందా? నిజమే చెప్తున్నా. సమ్మన్ వాస్ హియర్. నిజమే కావచ్చు. రా చూసుకుందాం. దీనికి ఇలా భయపడతారా? యూ వల్నరబుల్. ఐఎమ్ నాట్ వల్నరబుల్. నేను చూశాను, నువ్వు చూడలేదు, అంతే. ఏంటో తెలియదు, ఈవినింగ్ నుంచి అస్సలు బాగాలేదు. మైండ్ ఫుల్గా రెస్ట్లెస్గా ఉంది. వర్క్ టెన్షన్ అని హాలిడేకి వస్తే ఇక్కడ వేరే టెన్షన్స్. వసంత్, ఇక్కడ మనం మాత్రమే వచ్చాము, ఇంకెవరూ ఆక్యుపై చేయలేదు అని చెప్పారు కదా. అక్కడ చూడు, ఆ ఇంట్లో లైట్ వెలుగుతుంది. నువ్వు బయటికి లేపు చూసావా? అప్పుడు కరెంట్ లేదు కదా. మరి తిరిగి వచ్చేటప్పుడు? అలా ఏది చూసినట్టు గుర్తులేదు. అయితే ఇప్పుడు లైట్స్ ఆన్ అయ్యండి. నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరో ఉన్నారని. ఏ
మనం త్వరపడి ఈ ఇంటికి ఎలా వచ్చామో వాళ్ళు త్వరపడి ఆ ఇంటికి అలా వచ్చుంటారు. డే టైంలో అలా ఎవరు రాలేదు. మనం ఎక్కడ ఇంట్లో ఉన్నాం, మనం మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి ఈవినింగ్ వచ్చాం. ఆ మధ్యలో ఎవరు వచ్చుంటారులే. ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను. హలో హలో సార్, నేను సెక్యూరిటీ విన్సెంట్ మాట్లాడుతున్నాను సార్. హలో హలో, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? సార్, నా సెక్యూరిటీనా? మనవరాలకి చలి జ్వరం వచ్చింది సార్. హాస్పిటల్ తీసుకెళ్దాం వచ్చాను. లేట్ అయిపోయింది సార్. ఆ, ఆ, ఏం లేదు, మాలాగా ఎవరైనా విల్లాలోకి కొత్తగా వచ్చారా? అలా ఎవరు రాలేదు సార్. ఎందుకలా అడిగారు? ఏం లేదు, మా ఇంటికి ఆపోజిట్ విల్లాలో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఆపోజిట్ లోనా? అవును. ఆపోజిట్ లో ఉన్న విల్లా ఇంకా సేల్ అవ్వలేదు సార్. ఏంటి ఆ సౌండ్? ఇటువంటి సౌండ్ నేను ఎప్పుడూ విన్నదే లేదు. ఈ పక్క నుంచి ఎక్కడి నుంచి వస్తున్నట్టుంది.